ఘనత ప్రభావములు కలుగునుగాక. మన హృదయములలో త్రిత్వదేవుడు చేయు 3 కార్యాలు ఏమిటి? మన హృదయములలో త్రిత్వదేవుడు చేయు 3 కార్యాలు ఏమిటి చూద్దాం. ప్రియదేవులారా, చాలామంది క్రైస్తవులు మందిరానికి వస్తారు, కానీ అసలు దేవుడు హృదయంలో ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు. దేవుడు హృదయంలో ఏం చేస్తాడో, త్రిత్వదేవుడు హృదయంలో ఉండి వేటిని మనకు అందిస్తాడో, ఆశీర్వదిస్తాడో ఏ క్రైస్తవుడు గ్రహించలేనంత గుడ్డితనంలో ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన మానవుని హృదయంలో త్రిత్వదేవుడు చేయు 3 కార్యాలు ఏమిటి? మన మానవుని హృదయంలో త్రిత్వదేవుడు చేయు 3 కార్యాలు ఏమిటి చూద్దాం ఒకసారి. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి మనం గనుక బైబిల్ చదివితే, బైబిల్లో ఉన్నటువంటి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అండర్లైన్ చేసుకోండి. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అర్థమైందా? మన హృదయంలో ఏముందో తెలుసా? మీకు తెలియకుండానే దేవుని ప్రేమ కుమ్మరించాడంతే. ప్రతి ఒక్క క్రైస్తవుడి హృదయంలో ఏముంటుందో తెలుసా? దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉన్నది. అందుకని మనల్ని చూస్తే కోపం ఎవరికైనా వస్తుందా? మన క్రైస్తవులు చూస్తే కోపం కనపడదు. ఎందుకంటే వారి హృదయాల్లో ఉన్న జంతువులు, సర్పాలు, దూతలు, దురాత్మలు, చీకటి శక్తులు అన్నీ బయటికి పోయినాక ఆ హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు దేన్ని కుమ్మరించాడు? పరిశుద్ధాత్మదేవుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను కుమ్మరించాడు. మన హృదయాల్లో దేన్ని కుమ్మరించాడంట? తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు. అందుకని మన హృదయంలో నుంచి లేస్తే ఏమొస్తుందంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఎవరిని చూసినా ప్రేమ, ఇతరులకు సువార్త చెప్పాలనే ఆశ, ఇతరులను రక్షించాలనే ప్రేమ, ఇతరులను కాపాడాలనే ప్రేమ, ఇతరులను ఆదరించాలనే ప్రేమ, ఇతరులను పైకి తీసుకురావాలనే ప్రేమ, ఇతరులను అభిషేకించాలనే ప్రేమ, ఇతరులను పరలోకం చేర్చాలనే ప్రేమ మన లోపల ఎవరి ప్రేమ దాగబడింది, కుమ్మరించబడింది? తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమ్మరించబడింది. ఎవరి దగ్గరికి వచ్చినందుకు? దేవుని మందిరానికి మనం వచ్చినందుకు మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్న చీకటి, దురాత్మ, సాతాను, అంధకార శక్తులు, పాతాళ శక్తులను తరిమి కొట్టి ఆ హృదయంలో దేన్ని కుమ్మరించాడంటే దేవుని ప్రేమను కుమ్మరించాడు. చెప్పండి, దేవుని ప్రేమని మన హృదయాల్లో కుమ్మరించాడు. అందుకని మన ముఖాల నిండా ప్రేమ, మన మాటల నిండా ప్రేమ, మన ఆలోచనల నిండా దైవ ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా! ఉందా లేదా మీ కాడ దేవుని ప్రేమ? ఉందా లేదా? నా కాడ కనపడుతుందా? కొంచెమన్నా కనపడుతుందా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండోది చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా నండి. 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. చూడండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇక రెండోది, యేసు ప్రభువారు మన హృదయాలలో దేన్ని నింపుతున్నాడంట? సమాధానముని నింపుతున్నాడు. గట్టిగా చెప్పండి. ఫస్ట్ తండ్రి అయిన దేవుడు మన హృదయంలో ఏం కుమ్మరించాడంట? దేవుని ప్రేమను కుమ్మరించాడు. ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు, నజరేయుడైన యేసు ప్రభువారు, గలిలయుడైన యేసు ప్రభువారు, సిలువ మరణాన్ని జయించినటువంటి యేసు ప్రభువారు, పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభువారు, మహాదేవుడైనటువంటి యేసు ప్రభువారు మానవుని హృదయాలలో ఏమి నింపుతున్నాడు? సమాధానము నింపుతున్నాడు. అందుకనే చూడండి, లోకంలో ఉన్న మనుషులు తత్రపడతా ఉంటారు, టెన్షన్ పడతా ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు, కలవరపడతా ఉంటారు, అనేక రకాలైనటువంటి వాటికి భ్రమలకి లోనయ్యి మధ్యలోనే చచ్చిపోవటానికి సిద్ధపడతా ఉంటారు. ఎక్కడో దూకుతారు, ఎక్కడో చచ్చిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆత్మహత్యలు చేసుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటారు.
కానీ యేసు ప్రభువారిని నమ్ముకుంటే, యేసు ప్రభువారు మందిరానికి వస్తే ఆయన్ని ఆరాధించేటటువంటి వారి హృదయాల్లో యేసు ప్రభువారు దేన్ని కుమ్మరిస్తాడంట? క్రీస్తు సమాధానాన్ని కుమ్మరిస్తాడు. సమాధానం అన్నానికి గట్టిగా, సమాధానం, సమాధానం, సమాధానం. మన ప్రతి అడుగులో సమాధానం, మనం పడుకున్న దాంట్లో, మనం పడుకున్న పడకలో సమాధానం, మనం చేస్తున్న ఉద్యోగంలో సమాధానం, మనం చదువుతున్న చదువులో సమాధానం, మనం చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో సమాధానం కలుగునుగాక. ప్రతి కోణంలో యేసు ప్రభువారు మన హృదయాల్లో ఏం నింపుతున్నాడు తెలుసా? సమాధానమును కుమ్మరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడో విషయాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14:18. యోహాను సువార్త 14:18. యోహాను సువార్త 14:18. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. 17 చదవమ్మా. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరుగుదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మన హృదయాలలో ఉంటాడు. ఆయన పేరేం పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటే ఏం కలిగిస్తాడు తెలుసా? పరిశుద్ధత. చెప్పండి అందరూ, పరిశుద్ధత. గట్టి చెప్పండి, పరిశుద్ధత. గట్టి చెప్పండి, పరిశుద్ధత. పరిశుద్ధత. తలంపుల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, జీవించే జీవన విధానంలో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, అడుగడుగున పరిశుద్ధత, కళలో కూడా పరిశుద్ధత. ఆయనను లోకము ఎరుగదు, చూడదు, అందుకని ఆయన్ని పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన్ని చూచితిరి, ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో ఉండును. మీతో కూడా ఉండును. తో అంటే పక్కన ఉంటాడు, లో అంటే లోపల ఉంటాడు. తో అంటే పక్కనుండి ఏం చేస్తాడు? అపవిత్రమైన స్థలాలకు వెళ్లకుండా తోసుకుని పోతూ ఉంటాడు. లోపల ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అపవిత్రమైన వాటిని మనం చూడకుండా మనల్ని పక్కకి నడిపిస్తాడు, మనల్ని వాటికి దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఎక్కడ పోయి ఉంటాడమ్మా? ఎక్కడ కళ్ళల్లో ఉంటాడా, లేకపోతే చెవుల్లో ఉంటాడా, నోట్లో ఉంటాడా, నెత్తి మీద ఉంటాడా? ఏడ ఉంటాడమ్మా పరిశుద్ధాత్మ దేవుడు? హృదయంలో ఉంటాడు. హృదయంలో ఉండి ఏం చేస్తాడు? మనల్ని నిత్యము పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఇలాగా మన హృదయాల్లో ముగ్గురు నివాసం ఉంటారు. ఒకటి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన లోపల నివాసం ఉంటుంది. రెండోది క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సమాధానం మన హృదయాల్లో నివాసం ఉంటుంది. మూడోది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధత మన లోపల నివాసం ఉంటుంది. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక.